హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ చేప పిల్లలు చూడగానే నాకైతే మా మావయ్య గారు గుర్తొచ్చారు. మా మావయ్య బయట నుంచి బాగా తీసుకొచ్చేవాళ్ళు ఈ చేప పిల్లలు. మా మావయ్య నేను కూర్చొని బాగా క్లీన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మా మామయ్య గారు అయితే లేరు. అందువల్ల ఈ వీడియోతో మా మావయ్యని గుర్తు చేసుకున్నాను అనమాట. ఈ క్లీన్ చేయటము, కోడిని కట్ చేయటం, ముక్కలు చేయటం అనేది మా మావయ్య గారు నాకు నేర్పించారు. ఈ కర్రీ వండటం అయితే మా అత్తయ్య గారు నేర్పించారు. నాకు చిన్నప్పటి నుంచి అయినా నేను ఇప్పటి వరకు కూడా మా అమ్మ నాకు నేర్పించినట్టుగా అయితే లేదు. ఎందుకంటే మా అమ్మ నేర్పించలేదు. నేను ఎక్కువ హాస్టల్లోనే ఉన్నాను. హాస్టల్లో ఇక స్కూల్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య గారు ఏం కూర ఎలా చేయాలి ఏంటిది అనేది తన దగ్గరుండి మాకైతే అన్నీ నేర్పించారు. ఇప్పుడు తను అలా నేర్పించడం వల్ల నేను ఈ కర్రీస్ అనేది ఇంత పర్ఫెక్ట్గా చేసి నేను ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరైనా ఇట్లా నేర్పించిన వాళ్ళు అమ్మ వాళ్ళు నేర్పించారా, అత్తగారు నేర్పించారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమంది చేపల పులుసు ఇష్టమో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం ఉండదు, మా వారికి ఇష్టం కాబట్టి ఎంత కష్టమైన ఇష్టంగా చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.